ఒకే జీవితంలో వచ్చే అవకాశాలు మన చేతుల నుంచి ఒక్కసారి చేజారిపోతే వాటిని మళ్ళీ వెనక్కి తీసుకోవడం అసాధ్యమని, అందుకు యువకులు మాదక ద్రవ్యాలు, మద్యపానం, చెడు వ్యసనాలకు విముక్తి పలకాలని ఐడియల్ యూత్ మూవ్మెంట్ రాష్ట్ర అధ్యక్షులు కలీముల్లా ఖాన్ తెలిపారు. గురువారం విశాఖ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మరలి రాదు ఈ జీవితం మత్తు పదార్థాల వ్యతిరేక ఉద్యమం గోడపత్రిక ఆవిష్కరణ ఉద్యమం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, మద్యపాన వ్యసనం వల్ల 2021లో రాష్ట్రంలో 8,067 ఆత్మహత్యలు నమోదయ్యాయని, ఈ జాబితాలో జాతీయ స్థాయిలో 6వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందని గుర్తు చేశారు. దేశంలో 70 నుంచి 85% మహిళలపై నేరాలు మద్యపానం కారణంగానే సంభవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఐడియల్ యూత్ మూవ్మెంట్ ఒక సైద్ధాంతిక సంస్థ. ఇది యువకులలో పనిచేసేటువంటి సంస్థ. యువకుల యొక్క శక్తి సామర్థ్యాలు నిర్వీర్యం కాకుండా వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు దేశ ప్రగతికి, ఒక ఉన్నతమైనటువంటి సమాజ స్థాపనకు ఉపయోగపడాలని పనిచేసేటువంటి ఒక సంస్థ. ఇవాళ ఈ ఆధునిక యుగంలో యువకులని అనేక చెడు వ్యసనాల ద్వారా వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలన్నీ కూడా నిర్వీర్యం అయిపోతున్నాయి. దీని ద్వారా దేశ భవిష్యత్ అనేది అంధకారంలోకి వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. యువత టెక్నాలజీ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా ఎంత ముందుకైతే ఉంటుందో ఆ దేశ ప్రగతి కూడా అంత ఉన్నతంగా ముందుకు సాగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ వాళ్ళ పరిస్థితి మనం గమనిస్తూ ఉంటే మత్తు పదార్థాలు విరివిగా లభించటం, లేదంటే దాన్ని ఒక ఫ్యాషన్గా ప్రారంభించడం ద్వారా వాళ్ళ యొక్క జీవితాన్ని అర్థవంతంగా ముగించేటువంటి పరిస్థితి వాళ్ళ కనబడుతూ ఉంది. కాబట్టి ఐడియల్ యూత్ మూవ్మెంట్ యువకులలో శక్తి సామర్థ్యాన్ని పెంపొందించడానికి, వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు ఒక రైట్ డైరెక్షన్లో ఉపయోగపడేలాగా వాళ్ళని ట్రైన్ చేస్తూ ఉంటుంది. దాంట్లో భాగంగానే కొన్ని సామాజిక సేవా కార్యక్రమాల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా సమాజంలో జరిగేటువంటి చెడులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రశ్నించేటువంటి తత్వాన్ని కూడా యువకులలో పెంపొందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇవాళ ముఖ్యంగా మీ ముందుకు రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ఇవాళ మత్తు పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవి యువకులని వాళ్ళ యొక్క జీవితాలని అర్థవంతంగా ముగించేలా చేస్తూ ఉన్నాయి. మనం పాత గణాంకాలని కనుక ఒకసారి పరిశీలిస్తే ఈ మత్తు పదార్థాల వల్ల దాదాపు 8,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి మనందరికీ కనబడుతుంది. అదేవిధంగా మహిళలపై జరిగినటువంటి అత్యాచారాలు, మహిళలపై జరిగినటువంటి నేరాలను కనుక చూస్తే దాదాపు 70 నుంచి 80% వరకు ఇవి మద్యం మత్తులో చేసినటువంటి నేరాలుగా మనందరం కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. అదేవిధంగా రోడ్డు ప్రమాదాలని కనుక తీసుకుంటే ఇవి కూడా చాలా ఎక్కువగా మద్యం సేవించడం వల్ల జరిగినటువంటి ప్రమాదాలు. WHO ఒక నివేదికను మనం పరిశీలిస్తే ప్రపంచవ్యాప్తంగా 100 రోడ్డు ప్రమాదాలు జరిగితే అందులో 13 ప్రమాదాలు మన భారతదేశంలో జరుగుతున్నాయి. ఆ 13 ప్రమాదాలు కూడా దాదాపుగా అందులో 50% కంటే ఎక్కువగా ఆల్కహాల్ సేవించడం వల్ల, మత్తు పదార్థాలు సేవించడం వల్ల జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ యువకులందరూ కూడా తమ జీవితాన్ని అమూల్యమైనదిగా భావించాలి. ప్రతి సూర్యోదయాన్ని కూడా వాళ్ళు ఆస్వాదించాలి. తమ జీవితాన్ని ఈ చిన్ని మత్తు పదార్థాలలో పడిపోయి తమ జీవితాన్ని ముగించకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఐడియల్ యూత్ మూవ్మెంట్ ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. గత సంవత్సరం కూడా మేము ఈ కార్యక్రమాన్ని చేశాం. ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు పెట్టడం జరిగింది. ఈ మద్య నిషేధం ఏదైతే మీరు అమలు చేస్తారన్నారో అది ఎంతవరకు వచ్చింది, దాన్ని ఎందుకు మీరు అమలు చేయలేకపోతున్నారు, గాంధీజీ కలలుగొన్నటువంటి స్వరాజ్యం పేరుతో గాంధేవాదులు కూడా ఇవాళ మద్య నిషేధానికి వైపు ముందుకు రాకపోవడానికి గల కారణాలు ఏమిటి, వీటన్నిటిపై కూడా మేము ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తాం. ప్రభుత్వానికి కూడా మా తరపు నుంచి మెమొరండం ఇస్తాం. అదేవిధంగా మద్యపానం ఏదైతే ఉందో అవి ఊరి మధ్యలో కాకుండా ఊరి చివరిలోకి